హాయ్ గైస్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ దాకా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఈ పెంగ్విన్ స్టోరీ. అసలు ఈ పెంగ్విన్ గురించి బ్యాక్ స్టోరీ ఏంటి అంత మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని నిక్లెస్ట్ పెంగ్విన్ అంటున్నారు. గైస్, ఈ పెంగ్విన్ క్లిప్ అనేది BBC వాళ్ళు హోస్ట్ చేసిన ఒక డాక్యుమెంటరీలో ఉంది. ఈ డాక్యుమెంటరీ వచ్చింది 2007 లో. ఆ డాక్యుమెంటరీ పేరు ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. తీసింది వార్నర్ హెర్జాగ్. ఈ క్లిప్ 2007లో వచ్చింది, అంటే 20 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందంటే జెన్జీ దీనికి బాగా కనెక్ట్ అయిపోయారు. దీనిలో వింత వింత ఫిలాసఫీస్ అలాగే మీనింగ్స్ చాలా వెతుకుతున్నారు ఇందులోంచి. దీని ట్రెండ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే వైట్ హౌస్ లో కూడా దీని మీద మీమ్ చేశారు. ఈ ఫోటోలో ఏముందంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ పెంగ్విన్ పట్టుకొని గ్రీన్ ల్యాండ్ వైపు వెళ్తున్నారు. కానీ అక్కడ ఉంది అంటార్క్టికా. వీళ్ళు గ్రీన్ ల్యాండ్ అని పెట్టారు. దీనికి వీళ్ళు పెద్ద ట్రోల్ ఫేస్ చేస్తున్నారు. ఏమేంటో మీరే చూడండి. By the White House showed President Trump walking toward Greenland with a penguin by his side. The caption read, "Embrace the penguin." The internet did not hold back. Social media quickly trolled the image, reminding everyone that penguins do not live anywhere near Greenland. దీని తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పెంగ్విన్ అటువైపు ఎందుకు వెళ్తుంది అంటే 70 కిలోమీటర్ల దూరం ఉంది అది. అటు వెళ్తే అది ఖచ్చితంగా చచ్చిపోయింది. ఇటు కాలనీ వైపు వెళ్తే అది బతికిద్ది. జీవనాధారం వదిలేసి అటు ఎందుకు వెళ్తాని చాలా మంది ఆలోచిస్తున్నారు. దీని గురించి ఆ డాక్యుమెంటరీ తీసిన ఆయన ఏం చెప్పాడో చూద్దాం పదండి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు చూడండి. These penguins are all heading to the open water to the right. But one of them caught our eye, the one in the center. He would neither go towards the feeding grounds at the edge of the ice, nor return to the colony. Shortly afterwards, we saw him heading straight towards the mountains, some 70 kilometers away. Dr. Ainley explained that even if he caught him and brought him back to the colony, he would immediately head right back for the mountains. But why? ఇందులో ఈయనేం చెప్తున్నాడంటే ఒకసారి ఏదైనా పెంగ్విన్ ఫిక్స్ అయిందంటే అది తప్పకుండా చేసి తీరుతుంది. దాన్ని ఎవరు ఆపడానికి వీలు లేదు. అందువల్లనే ఆయన అడ్డంగా నుంచున్నారు కానీ దాన్ని ఆపడానికి ట్రై చేయలేదు. కానీ క్వశ్చన్ ఏంటంటే 2007లో తీసింది 2026లో ఎందుకు పాపులర్ అయిందంటే అంటే అది వచ్చి కూడా 20 ఏళ్ళు అయింది దాదాపు. ఇప్పుడు దాకా పాపులర్ ఉంది, ఇప్పుడు ఎందుకు పాపులర్ అవుతుందంటే జెన్జీ దీనికి బాగా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు వేసిన కొన్ని మీమ్స్ చేస్తానో చూడండి. And here he's heading off into the interior of the vast continent. With 5,000 kilometers ahead of him, he's heading towards certain death. But why? చూశారు కదా, దీని నుంచి జెన్జీ ఎందుకు కనెక్ట్ అయిందంటే దీని నుంచి ఫిలాసఫీస్ ఎదుగుతున్నాను బాగా. అలాగే ఫిబ్రవరి కూడా వస్తుంది. వ్యాలంటైన్స్ డే చేసుకునే వాళ్ళకి ఇది పెద్ద మీమ్ అయిపోయింది అసలు. ఈ క్లిప్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పక్కన లైక్ బటన్ కొట్టేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. బై బై.